యాక్షన్. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిందూ దేవాలయాలు కావచ్చు, లేకపోతే మతాలపైన కావచ్చు, చాలా వరకు పెద్ద ఎత్తున కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రోజు అంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే మాత్రం నకిలీ బాబాలు, దొంగ బాబాలు పుట్టుకొస్తున్నారు. మరి ఏ విధంగా ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు, ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలో తెలుసుకుందాం. గురువు గారు నమస్తే అండి. అఖండ ఐశ్వర్యం వస్తున్నా చెప్పండి. సో అంటే ఏదైతే గోవింద సరస్వతి గారి సంచలన వ్యాఖ్యలు మీరు ఏ నేను విధంగా కూడా చూస్తారు? విన్నాను, తప్పకుండా విన్నా నేను. ఒకటి, గోవింద సరస్వతి గారు ఒక మంచి భక్త, మంచి మాటకారితనం, మంచి ఒక ప్రజ్ఞ ఉంది అతనికి. ఓకే. మరి ఎందుకు అతను మరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారో తెలియదు మనకి. శృంగేరి సంబంధమైనటువంటి విషయాల్లో పెద్ద స్వామివారిని అంటే భారతీ తీర్థ స్వామివారిని మంచి ఆయన గొప్ప శంకరాచార్యుల వారని చెప్తూ అంటే శంకర భగవత్పాద సమాధులు అని చెప్పుతూ, అలాగే మనకి బద్రీనాథ్ గోవింద స్వామివారిని కూడా శంకర భగవత్ పోలుస్తూ, ఆ ఇద్దరు మాత్రమే శంకర గురువులు, అంత తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దొంగ సన్యాసులని. మరి ఎందుకు ఆ పదం వాడారో నాకు అర్థం కాలేదు. అది సమంజసమని కాదు. అంటే యాక్చువల్గా నేను చెప్పాలంటే అసలు నేను అతన్ని గోవింద సరస్వతి గారితో అతన్ని అనేటువంటి స్థాయి నాకు లేదు. ఎందుకంటే పరమ పూజ్యులు, గౌరవనీయులు సరస్వతి గారు కూడా చాలా మంచి వాగ్ధాటి బాగా ఉంది. విరూపాక్ష స్వామి వారికి అనుగ్రహం బాగా ఉంది వారికి. నిజంగా నిక్కచ్చిగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఈ మధ్య తను కొంత కాంట్రవర్సీకి వెళ్తున్నా నాకు అర్థం కాలేదు. అంటే నేను గురుగారిని క్షమించమని అడుగుతూనే, మీరు మాట్లాడిన మాట అంత సమర్థనీయం కాదనే విషయం చెప్పదలుచుకున్నాను నేను. అంటే పబ్లిసిటీ కోసమే చేస్తున్నారంటారా? అలా పబ్లిసిటీ కోసం అయితే అతనికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. కానీ భారతీయ మార్గాలు అనేక ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మేము పూజలు చేస్తామని చెప్పేసి, నేను యాగం చేస్తా అని చెప్పవచ్చు, యజ్ఞం చేస్తా అని చెప్పవచ్చు, పీఠానికి ఇది కావాలని చెప్పవచ్చు, వేరే మార్గాలు చాలా ఉంటాయి. కానీ శంకర భగవత్పాద సమానమైనటువంటి మన భారతీ తీర్థ స్వామి వారు తన సొంతంగా తను నిర్ణయించుకొని తనను ఉత్తరాధికారిగా నియమించుకున్నాడు. తనతో పూజలు చేయించి చతుర్వేదాలు పఠనైన తర్వాత యజుర్వేద పొత్తాన్ని పూర్తి చేసుకొని క్రమాంత ఘనాంత శాస్త్ర పాండిత్యం పొంది ఆ తర్వాత ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాతనే విజయశేఖర భారతి వారు తనకి ఉత్తరాధికారిగా అవుతారు. ఆయన ఉత్తరాధికారు. తిరుమలలో ఆయనకి ఏనుగు రాలేదు అంటే మరి విరూపాక్ష గారికి మనకి స్వామివారి అనుగ్రహంతో మరి మీకేమైనా వినాయకుడు అది గణపతి వచ్చాడక, లేదంటే అది ఏనుగు వచ్చిందా? మీకేమైనా పూర్ణకుమ స్వాదం పట్టారా? మీకేమైనా? మీకు పట్టలే కదా. అక్కడ ఉత్తరాధికారి మాత్రమే ఆయన. పెద్ద స్వామి ఉన్నంత వరకు ఆయన ఉత్తరాధికారే. అంటే సర్వోత్తరంగా నెక్స్ట్ వచ్చేటువంటి గురువు అని చెప్పడం తప్ప ఈజ్ నాట్ గురు, ఈజ్ నాట్ ద సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ కాదు ఆయనకి. ఆయన అక్కడ ఉన్నటువంటి మహాపీఠానికి ఆయన అధికారి కాదు, ఉత్తరాధికారి. ఉత్తర అంటే నెక్స్ట్ అని అర్థం. ఉత్తరాధికారి, కమింగ్ సూన్ అని అర్థం. ఆయన వరకు పెద్ద స్వామి భారతీ తీర్థ స్వామి వారే మహాస్వామి వారే అక్కడ పీఠాధిపతి. ఆయన అక్కడ అదే చెప్తారు, అందరూ ఉత్తరాధికారి అని చెప్తారు. ఉత్తరాధికారికి ఎప్పుడు కూడా మీకు పూర్ణకుంభ స్వాతాలు ఉండవు. ఆయన సన్యాసిగా పీఠాధిపతిగా మాత్రమే లోపలికి ఉంటుంది. మహాస్వామి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఆయనకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన పూర్ణకుంభ స్వాతం, ఏనుగు రావాలి, ఏనుగుతో ఆయన తీసుకెళ్ళాలి, ధ్వజారోహణ ఉంటుంది, బ్రహ్మాండటువంటి ఆయనకి లోపలికి ఆయన సాక్షాత్తుగా భగవత్పాదులు ఆయన. కాబట్టి అటువంటి ఆయనకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ఆయనతో వీని పోల్చకూడదు. కానీ భారతీ తీర్థ స్వామి వారే తనని ఎన్నుకున్నాడు, ఉత్తరాధికారికి ఎన్నుకున్నాడు. బాల్యంలోనే తెలుసుకొని ఆయనకి సంపూర్ణ చతుర్వేదాలు నేర్పించి పూర్తి పాండిత్యాన్ని ఇప్పించి తనతో పుంజుకొని అన్ని ఉత్తరాధికారికి ఎటువంటి నియమాలు ఉంటాయి, ఎటువంటి చేయాలని చెప్తూ ఎటువంటి ప్రచారం చేయాలి, ధర్మ ప్రజాపన ఎలా చేయాలి, ధర్మ సంస్థాపన ఎలా ముందుకెళ్ళాలి, వేదం ఎక్కడ ప్రజలు చేయాలి, వేద పాఠశాల ఎలా పెట్టాలి, ఎటువంటి వాటి వీళ్ళు ఎక్కడ ఉండాలి, స్థిరంగా ఎక్కడ ఉండకూడదు అని చెప్పిన తర్వాత ఆయన అన్ని తిరుగుతున్నాడు. ఆయన మహాస్వామి వారు తిరిగారు. ఇప్పుడుగా ఉత్తరాధికారి ప్రచారం చేయాలి. ఏం ప్రచారం చేయాలి? వేదోద్ధరణ, ధర్మ సంస్థాపన, ప్రతి చోటికి వెళ్ళి సశిష్యామలు ఉండడానికి పూజలు, పునస్కారాలు, తపస్సు, వేద ప్రవచనాలు చేయాలి. తప్పకుండా మంచి మాటలు 10 మందికి చెప్పాలి. ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉత్తరాధికారిదే ఉంటుంది. మరి అలా తెలిసినటువంటి గోవింద సరస్వతి గారు మరి డైరెక్ట్గా విధుశేఖర స్వామి వారు దొంగ స్వామి అనేటువంటి మాట అనేది నాకెందుకు అది కొద్దిగా అర్హనీయమైనది కాదు. మరి గోవింద సరస్వతి గారి లాంటి వాళ్ళు చెప్పేటువంటి స్థాయి నాకు లేకపోయినా ఎందుకు ఇది కొంత అది మంచి మాట అయితే కాదనిపించింది నాకు. అందులో తిరుమలలో సాక్షాత్తుగా తిరుమల స్వామివారి దగ్గర ఆయనకు ఉన్నటువంటి సంస్కారం వేరు. ఆయనకు వచ్చినటువంటి ముఖ్యాధికారులు వచ్చారు, ఆయన ముఖ్యమైన అధికారి బయటకు వచ్చి ఆయన తీసుకెళ్లారు. ఆయన అటువంటి యోగం వారికి ఉంది. అలా లేకపోతే ఆయన తీసుకెళ్లరు. నెక్స్ట్ తప్పకుండా ఆయన ఆ పీఠానికి అధికారి. ఆ భారతీ తీర్థ స్వామివారి తర్వాత ఆయనే ఆ యొక్క స్వామివారు అవుతారు, ఆయన మహాస్వామివారు అవుతారు. అలా తెలిసి కూడా మరి ఎందుకు ప్రకోపాలు వస్తున్నాయో. యాక్చువల్గా సన్యాసి అంటేనే అరిషడ్ వర్గాలు దూరంగా ఉండాలి. ఈ కామక్రోధాలు, ఆఫ్కోర్స్ కామానికి దూరంగా ఉంటారు వాళ్ళు, క్రోధానికి కూడా దూరంగా ఉండాలి. ఎందుకు క్రోధాన్ని పెంచుకుంటే అర్థం కాదు. ఈ మధ్య మీటర్ మీదకి వచ్చేసి అనేక రకాల వాద వివాదాలు చేస్తూ ఉంటారు. ఆయన వాద వివాదాలు, తర్కం అనేది వేరు.
తర్కం అనేది ఇద్దరు తెలివైన వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ తర్కం అంటారు. అంటే గురువు గారు పీఠం కోసం కూడా ఆయన అలా మాట్లాడుండొచ్చు అని చెప్పేసి కాంట్రవర్సీలు నడుస్తున్నాయి, ఏ విధంగా చూడొచ్చు? ఆ పీఠానికి గోవింద సరస్వతి పెట్టి తీసుకునే అవకాశం లేదు, ఇంపాసిబుల్ అది. అసలు శృంగేరి పీఠానికి యోగ్యత చాలా ఉండాలి. అటువంటి యోగ్యత అనేది మిగతా విరూపాక్ష పీఠాల వారికి తర్వాతకి వస్తున్నది అబద్ధం, అది ఇంపాసిబుల్. అది కంచిపీఠానికి కూడా అటువంటి కంచిపీఠంలో ఉత్తరాధికారి ఉండాలన్నా కొన్ని నియమాలు ఉండాలి. అంటే విరూపాక్ష పీఠం వేరు, అంటే ఒక్కొక్క పీఠానికి ఒక సమర్థవంతంగా ఉంటాయి. కానీ చాతుర్నామ్య పీఠాలు ఉన్నటువంటి 4 పీఠాల్లో ప్రముఖమైనది శారదాపీఠం. ఆ శారదాపీఠం శృంగేరి పీఠం. ఆ శృంగేరి పీఠంలో నుంచి అధికారిగా ఉండాలంటే, స్వామివారిగా ఉండాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో, కనీసం ఒక పుష్కర జన్మల పుణ్యం ఉండాలి. అంటే 12 జన్మలు పుణ్యం చేసుకుని ఉంటారు కానీ ఆ పీఠానికి అధికారిగా కాలేరు. కాబట్టి ఎటువంటి భగవంతుడు ఇచ్చేది. కాబట్టి ఈయనకి అంటే గోవింద సరస్వతి వారికి ఆ పీఠం మీద ఆసక్తి ఉందనే విషయం నాకు తెలియదు, కానీ అటువంటి ఆశ ఉన్న అది ఇంపాసిబుల్. అది అటువంటి ఆశ నెరవేరదు కూడా నెరవేరదు. ఇటువంటి క్రోధమైనటువంటి మాటలు అనేది అంటే చెప్పే కదా, తర్కం అనేది వేరు తిరిగి ఉంటుంది. తర్కం వేరు, గొడవ వేరు. గొడవ లాంటి మాటలు ఎట్టాయి, అందుకని 10 మందిలో పల్చనైపోతున్నారు అనుకుంటున్నాను. రెండవది, ఈ మధ్య కాలంలో సనాతన ధర్మానికి పట్టినటువంటి కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. కొంతమంది ఇంతకుముందు కొంచెం చాతురామ్నాయ పీఠాలు లేవని, శివుడు లేడని, అలా కొంతమంది సన్యాసులు, కొంతమంది దండదారులు, కొంతమంది వచ్చేసి తప్పుడు మాటలు మాట్లాడడం, సనాధర్మం గురించి వెక్కిరించడం, నాస్తికులు బయటకు వచ్చేసి మాట్లాడడం, ఇలాంటి ఇప్పుడు గోవింద సరస్వతి లాంటి మాట్లాడేసరికి ఈ సనాధర్మంలోనే అనేకమైనటువంటి వాదోపవాదాలుంటూ చూసారే వాళ్ళే తనుగుదొస్తున్న విషయంలో ఎవరో ఇది అనవసరంగా మరి ఒక రకమైనటువంటి కుట్రకోణం దాగుంది అనిపిస్తుంది అది. కాబట్టి సనాధర్మానికి కొంత చీడపురుగులు పట్టారనే విషయం తెలుస్తోంది. ఆ చీడపురుగుల ప్రమాదం వల్ల, ప్రభావం వల్ల ఇటువంటి మహనీయులు గోవింద సరస్వతి వారు లాంటి వాళ్ళు అనవసరంగా మహాసంస్థానమైనటువంటి శృంగేరి పీఠం గురించి మాట్లాడడం అనేది అది శోచనీయం కాదది. అంటే గురువు గారు ఇందాక మీరు చీడపురుగులు అని చెప్పేసి అంటున్నారు, మరి అందులో సన్యాసులు కూడా ఉన్నారా? ఉంటారు, ఎందుకుంటారు, చాలా మంది సన్యాసులు ఉంటారు. సన్యాసులు అంటే చెప్పాం కదమ్మా, దొంగ సన్యాసులకు ఉంటారు. అంటే సగం తెలిసే మిడిమిడి జ్ఞానం వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, సన్యాస ధర్మాలు నాకు తెలియదు, అంటే నేను సంసారాన్ని కాబట్టి నాకు సన్యాస ధర్మం నాకు తెలియదు. నాకు కానీ సన్యాస ధర్మాలు ఎలా ఉంటాయో నేను తెలుసుకోగలుగుతాను నేను. అందుకే నన్ను అరిషడ్ వర్గాలు లేకుండా ఉండాలి. క్రామము, క్రోధం ఏది ఉండదు వాళ్ళకి. అసలు దేని మీద వాళ్ళకి అనురాగం ఉండకూడదు. ఈవెన్ దో శృంగేరి పీఠం మీద కూడా ఆయనకి అనుబంధం ఉండొద్దు, గోవింద సరస్వతి గారికి విరూపాక్ష పీఠం మీద కూడా అనుబంధం ఉండొద్దు. వాళ్ళు తిరుగుతున్నారు, సంచారం చేయాలి, బిచ్చమెత్తుకొని తినాలి, వాళ్ళు భిక్షధారంతో జీవించాలంతే. వాళ్ళు ఆ రోజుకు అక్కడ దొరికినటువంటి పదార్థమే తినాలి అంతే తప్ప వాళ్ళు ఏమి అడుకోవడం అంటే మీలాగెళ్ళి మళ్ళాగెళ్ళి అమ్మ ఆయన కనిపెట్టి అడగడం కాదు. ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీకు దొరికిందా భోజనం తిను, దొరకలేదు అడగద్దు. అలాగే వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. అది సన్యాస జీవితం. కాబట్టి అటువంటి వాటి సన్యాస జీవితం వేరు, ఇటువంటి నీతి నియమాలైనటువంటి సన్యాసులు వేరు. అటువంటి నీతి నియమాలైనటువంటి సన్యాసులు ఎవరైనా ఇలా ఉసిగొలుపుతున్నటువంటి విషయంలో మరి గోవింద సరస్వతి వారు బయటకు వచ్చారేమో తెలియదు నాకు, కానీ బట్ అతను మాత్రం శోచనీయం కాదు. ఒక పీఠాన్ని గురించి మాట్లాడేటువంటి స్థాయి ఎవరికి ఎలా ఉంటుందో మరి గోవింద సరస్వతి తెలుసు, వారికి కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని పై స్వామివారినేమో గొప్పవాడిగా చెప్తూ కింది స్వామివారిని హీనంగా మాట్లాడడం అనేది అది సమంజసం అయితే కాదు. అది తీవ్రమైనటువంటి వివాదానికి దారితీస్తుంది. రేపు 400 మంది ఏదో పీఠం పెట్టారు, అక్కడ ఏ ఒక్కరైనా సరే విధుశేఖర భారతి గారి గురించి నెగిటివ్గా మాట్లాడే సాహసం చేయరు. ఎందుకు అయి ఉంటుంది గురువుగారు? శృంగేరి పీఠం అంటేనే గొప్పదమ్మా. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలంటే ఎంత టెస్టులు ఉంటాయి, ఎన్ని టెస్టులు ఉంటాయి. అక్కడ అడిగేటువంటి ప్రశ్నలకి 30 సెకండ్స్లో సమాధానం చెప్పాలి. మీకు తెలుసా నీకు ఐఏఎస్ ఆఫీసర్లో? బట్ ఐ నో దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ ఈస్ ద ఐఏఎస్ ఆఫీసర్లో. ఇంటర్వ్యూలో 5 నిమిషాలలో మీకు 72 ప్రశ్నలు అడుగుతారు. 72 ప్రశ్నలు 48 ప్రశ్నలు సమాధానం చెప్పాలి మనం. ఖచ్చితంగా టక్కటక్క చెప్పాలి. మనకి ఏం అడుగుతారో తెలియదు. వాళ్ళు నీ ఇంటి గురించి అడగొచ్చు, నీ పక్కింటి గురించి అడగొచ్చు, అంతరిక్షం గురించి అడగొచ్చు, పాతాళం గురించి అడగొచ్చు, ధర్మశాస్త్రం గురించి అడగొచ్చు, ముస్లిమ్స్ గురించి అడగొచ్చు, క్రిస్టియన్ గురించి అడగొచ్చు. అని చెప్తారా? మీరు 5 నిమిషాల్లో 70 సమాధానం చెప్పగలుగుతారా? కాబట్టి చెప్పలేరు. కాబట్టి అంత దాంట్లోనే ఎన్నుకుంటున్నాం ఐఏఎస్ ఆఫీసర్ని. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్టర్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్. ఆఫ్టర్ ఆల్ అది అంటే చదువుకోగలిగితే ఎవరైనా అక్కడ వెళ్ళగలుగుతారు. ఒక పీఠానికి వెళ్ళాలంటే ఎన్ని కోట్ల మందిలో 4 వేదాలు చదువుకుని వెళ్ళాలంటే నువ్వు 12 జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అటువంటి పీఠం గురించి మాట్లాడే అధికారం ఎవరికి ఉండదు. ఇంపాసిబుల్. అది సాహసం చేయరు ఎవరు కూడా. అందులో ఇటువంటి వాళ్ళకి సాహసం చేస్తారు కదంటే మీరు అడుగు చెంబడే మరి గోవింద సరస్వతి సాహసం చేస్తారు కదంటే అక్కడే అంటున్నా, ఎవరో మిమ్మల్ని ఉసిగొలుపుతున్నారు, మంచిది కాదు. ఒక పీఠాల గురించి పీఠాధికారి గురించి మాట్లాడేటువంటి సాహసం చేయకండి. ఇప్పటికైనా అది మంచిది కదా. ఇతర మన ధర్మం గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి ఏదైనా కాంట్రవర్సీగా మాట్లాడవచ్చు, కానీ ఒక పీఠం గురించి మనమే మాట్లాడడం తప్పు. కాబట్టి ఆ విషయంలో మీకు అది మరి హంపి పీఠంలో అలాంటివి ఏమైనా లుకలుకలు లాంటివి ఉన్నాయో నాకు తెలియట్లేదు, కానీ విరూపాక్ష స్వామి అనుగ్రహంతో తప్పకుండా ఇది మంచిదని కోరుకుంటూ గోవింద సరస్వతి గారు చెప్పినటువంటి మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచిది కాదనేది నా నిశ్చిత అభిప్రాయం.
అంటే ఆయన స్థాయి నాకు లేదు, ఎందుకంటే ఆయన సర్వసంగ పరిత్యాగి, మహనీయుడు, చాలా మంచి జ్ఞాన సంపన్నుడు, సరస్వతి పుత్రుడు ఒక రకంగా చెప్పాలంటే. అటువంటి వారి విధంగా అన్నారంటే కొద్దిగా నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఇటువంటి ఏదో కుట్రకోణం దాగుందని అనుకుంటున్నాను నేను. ఎవరో దాన్ని ఉసుగొలుపుతూ ఆయన్ని ముందు పడేస్తున్నారు అనిపిస్తుంది నాకు అన్న భావంతో ఉన్నాను నేను. అంటే గోవింద సరస్వతి గారు చాలా వరకు 300 నుంచి 400 మందిని ఇట్లా పండిత పూజ మీటింగ్ అని తిరుమలలో చేయాలి అని చెప్పేసి అంటున్నారు. దాని వెనుక దాగున్న అసలు రహస్యం ఏంటి, చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అదే అంటారు నేను, ఇది ఉసుగొలుపుతున్నటువంటి వ్యక్తులు కొంచెం ఉంటారు కదా. ఇప్పుడు కొంతమందికి చాతుర్నామనాయ పీఠాలు లేవని చెప్పారు, కొంతమంది ఆ పీఠాలు లేవని చెప్పారు. మరి అటువంటి కొంతమంది వెనక దాగున్నటువంటి కొంతమంది నెగిటివ్, లేదా ఇతర సన్యాసులు, లేదా ఇతరత్ర పీఠాధిపతులు, కొన్ని లోపల ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళు బయట రాకుండా లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధుశేఖర భారతి గారి గురించి, స్వామీజీ గురించి తప్పుగా మాటని చెప్పి ఉండవచ్చు, ఉసుగొలుపుతుండవచ్చు, దాని గురించి పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ శంకర భగవత్పాదుల యొక్క నిర్మించినటువంటి నాతునాయ పీఠంలో ప్రధానమైనది శృంగేరి పీఠము. సాక్షాత్తుగా ఆయన అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఆదిశంకర్ల వారే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పీఠం పెట్టారు. ఎప్పుడైతే మన పాకిస్తాను విడిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి శిథిలమవుతుందని తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మళ్ళీ ఇక్కడి నుంచి అమ్మవారి అంశగా ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఇక్కడ అమ్మవారు ఎట్లాగే ఉంది, అక్కడి నుంచి ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనకి తీత్వాల్ అనే చోట, మనకి అంటే శ్రీనగర్కి 180 కిలోమీటర్ దగ్గర తీత్వాల్తో అమ్మవారిని అదే కంచు విగ్రహాన్ని అద్భుతంగా దాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏంది, అది మనకి పీఓకేలో దగ్గరగా, అంటే పీఓకేకి ఒక 50 కిలోమీటర్ దగ్గర ఎల్ఓకే దగ్గర పెట్టారు. ఆ ఎల్ఓకే దగ్గర మనకి తీత్వాల్ అనే గ్రామంలో దాన్ని ప్రతిష్ఠ చేశారు. అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అటువంటి మహాసంస్థాన పీఠానికి ఉన్నటువంటి విలువ వేరు, ఇక్కడ మనకి హంపి పీఠానికి ఉన్న విలువ వేరు. జయేంద్ర సరస్వతి గారికి అప్పుడు కంచి పీఠానికి ఉన్నటువంటి చంద్రశేఖర స్వామి గారి పీఠం ఉన్న పీఠ వేరు, అలాగే కాశ్మీరీ పీఠం వేరు, బద్రీ పీఠం వేరు, ఇవన్నీ వేరు, పూరి పీఠం వేరు. ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క విలువ ఉంది. అందులో ప్రధానమైనటువంటి బలమైన పీఠం శృంగేరి పీఠం, ఫస్ట్ లైన్లో ఉంటుంది శృంగేరి పీఠం. అటువంటి నిష్ఠ, గరిష్ట, అద్భుతమైనటువంటి యోగము ఆ పీఠంలోకి వెళ్తేనే మన జన్మ ధన్యమైనట్టు. అటువంటి పీఠం అది. ఆ పీఠం గురించి తప్పుగా ఎవరు మాట్లాడలేరు, ఇంపాసిబుల్. రేపు మీకు 400 మంది కాదు 1000 మంది పండితులు వచ్చినా అక్కడ మాట్లాడడం కష్టమే. అది ఏదో ప్రమాదాన్ని క్రియేట్ చేయడానికి ప్రమాదం తీసుకుంటారు తప్ప అక్కడ ఎవరిని కూడా శృంగేరి పీఠం గురించి ఎక్కడ ఎవరు తప్పు మాట్లాడినా అది ప్రమాదానికి హేతు అవుతుంది. అంటే గురువు గారు అంటే చాలా వరకు ఆయన వీడియోలో కూడా చాలా వరకు ఎట్లా అంటే కావాలని ఇవన్నీ మేము చెయ్యట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. ఇంకొకటి, ప్రపంచంలో 2 శంకరాచార్యులు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న అసలు అర్థం ఏంటి? శంకరాచార్య అంటే కరెక్టే. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో 2 పీఠాలు స్వామివారిలో పెద్దగా ప్రశస్తంగా ఉన్నట్టుగా చెప్పారు ఆయన. నెగిటివ్ ఏం లేదు అక్కడ, మన నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. కానీ చాతురామ్నాయ పీఠం ఉన్నటువంటి 4 కూడా భారతీ తీర్థస్వామి లాంటి వాళ్ళే, ఈక్వల్. అక్కడ ఒకరి తగ్గ 4 పీఠాలు ఉన్నటువంటి స్వామి, కాశ్మీర్ పీఠంలో కానివ్వండి, పూరి పీఠంలో కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, శృంగేరి కానివ్వండి, 4 పీఠాల్లో ఉన్నటువంటి పీఠాధికారులందరూ కూడా ఈక్వల్. అక్కడ భారతీ తీర్థస్వామి వారు గొప్ప కాదు, ఇంకోటి తక్కువ కాదు. కాబట్టి 4 గొప్పనే. ఆ 4 శంకర భగవత్పాదు లాంటి వాళ్ళే, దాని ఎటువంటి డౌట్ అక్కర్లేదు. అదే అంటున్నా, కొన్ని ఇద్దరినే తీసుకొని ఏదో కాంట్రవర్సీ చేసేసి మీరు ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నారేమో, తన ఉనికి కన్నా కోల్పోతున్నటువంటి భావన ఏర్పడిందో, లేదా హంపి పీఠానికి ఏమన్నా తక్కువ స్థాయి కలుగుతుంది అనుకున్న భావన ఉందేమో, మేబీ. ఎందుకంటే నా భావన అది. అలా తక్కువ అనుకొని ఆయన అనవసరమైనటువంటి ప్రోపగండాలు బయట తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అతను అటువంటి వ్యక్తి కాదు. గోవింద సరస్వతి గారు ముక్కుసుటిగా మాట్లాడే వ్యక్తి తప్ప, ఎందుకు ఇప్పుడు ఈ మాట విన్నందుకు, తిరుమలలో జరిగినటువంటి ఆ యొక్క మాటలు విన్న తర్వాత నాకు కొద్దిగా ఇబ్బందికరం అనిపించింది. మరి గురుగారు అలాంటి మాట ఉంటే సరిపోయిందని నాకు అనిపించింది. బట్ భగవంతుడు మరి అలవేలు మంగా సమేత వెంకటేశ్వరుడు అలా పలికించాడా అని తెలియదు. లేదంటే ధర్మరక్షణ కోసం, అంటే ఇది అంటారు కదా, స్పర్ధయా వర్ధతే విద్య అని అంటారు. అంటే చిలికితేనే వెన్న బయటకు వస్తుంది, దాని పేరు స్పర్ధయా వర్ధతే విద్య. అలా స్పర్ధ జరిగితేనే సనాధర్మం ఇంకా డెవలప్ అవుతుంది అన్నటువంటి భావనతో మరి ఆ కలియుగ దైవం అలా అనిపించిందా? ఆయన వెళ్ళిన తర్వాత ఈయన వెళ్ళడం, ఇద్దరు ఒకే సందర్భంలో వెళ్ళడం, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మేబీ ఏం జరగబోతుందో. బట్ మీరు అన్నట్టుగా తిరుపతిలో జరిగేటువంటి 400 మంది సమ్మేళనంలో విధుశేఖర భారతి గారి నుంచి వ్యతిరేకంగా మాట్లాడడం అసంభవం, అది అసాధ్యం. దాన్ని చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది. అది మాత్రం జాగ్రత్తగా. నాకు తెలిసినంత వరకు సరే, ఆస్ట్రాలజీగా చూసుకుంటే కుజస్తంభన ఒకటి, అలాగే మనకి ఉన్నటువంటి గ్రహ సంచారంలో శుక్రుడి యొక్క సంచారం బాగాలేకపోవడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడం, కొన్ని గ్రహ సంచారాలు కూడా మనకి ఈ దాని ఏమంటారు కాలసర్ప దోషం, ఇవన్నీ కూడా మనకు గ్రహణం లాంటి సనాతన ధర్మానికి గ్రహణం పట్టినట్టుగా ఉంది. దానివల్ల ఎటువంటివి కొన్ని లుకలుకలు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి తాత్కాలికమైనవే, తొందరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనా గోవింద సరస్వతి లాంటి వారు ఈ స్థాయి మాటలు మాట్లాడకూడదు. అది సమంజసం కాదు, శోచనీయం కాదు.
రైట్. గురువు గారు, ఫైనల్లీ అంతటి గొప్ప పీఠాన్ని మీరు గురించి వివరిస్తేనే నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. సో అప్పుడు చిన్నజీయర్ స్వామి గారు కూడా ఇలానే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు గోవింద సరస్వతి గారు మాట్లాడుతున్నారు. అంతటి గొప్ప పీఠానికి ఎందుకు ఇన్ని విమర్శలు, ఎందుకు ఇన్ని ఆరోపణలు? ఒకటి చెప్తున్నా కదా తల్లి, కొంతమంది వాళ్ళ గుర్తింపు పొందడానికి ఎవరికి వాళ్ళే మా యొక్క గుర్తింపు పోతుంది అనేటువంటి భావన ఎక్కువగా ఉండొచ్చు. ఆ గుర్తింపు కోసం వాళ్ళు చేసిన తపన పడుతుండవచ్చు, లేదా ఎక్కడో రాయేస్తే మన గుర్తింపు బయటకు వచ్చేసి అనుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు నేనున్నాను, నేను నాకంటే జ్యోతిష పండిత పెద్దవాళ్ళని అనుకుందాం. సపోజ్ పరాశర మిహిరుడు ఉన్నాడు, పరాశర ఉన్నారు నాకంటే. పరాశరికి ఏం తెలుసు అండి గొప్ప జాతకం, నేను చెప్పగలుగుతానికి. ఆయన 300 ఏళ్ల క్రితం జ్యోతిష్కుడు, ఆయనకేం పని లేదు, నేను చెప్పగలుగుతా. ఇగో రేపు కల్లా మీకు ఇగో ఈ అమ్మాయికి రేపు ఈ ఛానల్కి చైర్మన్ అవుద్ది, ఇది ఛాలెంజ్ అని ఇప్పుడన్నా అనుకోండి. మీరు అయ్యేది లేదు, చేసేది లేదు. దేవుడు ఉంటే 3 ఏళ్ల తర్వాత మీరు ఛానల్ పెట్టుకుని మీ ఛానల్ చైర్మన్ అవుతారు, కానీ హిట్కి చైర్మన్ అవ్వరుగా. సో నేను ఇప్పుడు టక్కన అనుకో సంచలనం, కిరణ్ శర్మ హిట్ టీవీకి యాంకర్ని చైర్మన్ చేశాడని చెప్పి సంచలనం అంటే ఒక్కరోజు నా పేరు మారుమోగిపోతుంది. ఇలా సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం. ఎందుకు మన ఇద్దరికి ఒక మాట మాట్లాడుకున్నాం, ఏదో ఇటువంటి కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు. ఒక మధ్యకాలంలో 6 నెలల క్రితం సారే అయిన వ్యక్తి నా గురించి బ్రాహ్మణుడి మాడితే ఒక పాట పడి నేను ఎంత వైరల్ అయిపోయింది, అది బోలెడు వైరల్ అయిపోయి అందరి ఆ ఒక్క రోజుకి నేను గొప్పవాడిని అయిపోయినా. అందరు బ్రాహ్మణులు ఫోన్ చేయడం, అన్న బల మాట్లాడవన్నా, బాగా పాట పాడవన్నా, నిజంగా బ్రాహ్మణతో నిలబడాలి అని ఆ ఒక్కరోజుకి అందరు ఫోన్ చేశారు. మర్నాడు కల్లా ఎవడు ఫోన్ లేదు, ఏం లేదు. చెప్తున్న ఎగ్జాంపుల్. అంటే ఆ ఒక్కరోజుకి గొప్పోడిగా మారడం కోసం తప్ప అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం పొందుకొని మేమున్నామని గుర్తింపు కోసం చెప్తున్నట్టుగా కనపడదు తప్ప ఇంకోటి ఏం లేదు. శంకర 4 చాతురామ్నాయ పీఠాల గురించి అదే అంటున్నా, వెంట జరుగు సంఘటనలు ఇవి ఇంటర్నల్గా ఎక్కడ లింక్ ఉందనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు ఆ పీఠాల గురించి మాట్లాడేటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడింది మనకి. అంటే మనందరం ఒకే తావులో ఉన్నటువంటి మనం ముక్కలము, ఒక తానులో ఉన్నటువంటి ముక్కలన్నీ కూడా ఇలా ఎందుకు విభజించి మీరు అందరూ ఇబ్బంది పడుతున్న విషయం నాకు అర్థం కావట్లేదు. మరి ఒక్కొక్కరు ఒక తిరిగి మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితులు అది ఆక్షేపణీయమైనది, అది యాక్సెప్టెడ్ కాదు. అది వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ నేను ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే అటువంటి మహాపీఠాల గురించి మాట్లాడేటువంటి స్థాయి మనకు లేదు. వెళ్ళి అక్కడ తుంగభద్రా నదిలో నదిలో మునిగి, అక్కడ అమ్మవారి దగ్గర కావేరి నదిలో మునిగి ఆ స్వామి దర్శనం, ఆ అమ్మవారి శారదామ్మవారి దర్శనం చేసుకొని, ఆ చంద్రమౌళి స్వామి దర్శనం చేసుకొని, ఆ యొక్క భారతీయ స్వామి అనుగ్రహాన్ని పొందుకుంటే చాలు తప్ప ఇటువంటి మాట్లాడే అవసరం వచ్చింది. బద్రీనాథ్ వెళ్ళి అక్కడ స్వామివారి నమస్కారం చేసి మునిగి స్వామి దర్శనం చేసుకోవాలి తప్ప అక్కడ ప్రశ్నించేటువంటి అధికారం కానీ మనకు లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళ లాంటి వ్యక్తిత్వం కాదు, కమర్షియల్స్ కావవి. ఒక రకంగా చెప్పాలంటే దేశాన్ని మొత్తం కొనగలిగే శక్తి ఉంది శంకరపీఠ, ఇక్కడ మనకి శృంగేరి పీఠానికి. దేశం మొత్తం కొనగలరు వాళ్ళు, అటువంటి ధనం ఉంది వాళ్ళ దగ్గర, అటువంటి మానధనం, అటువంటి ధనం ఉంది వాళ్ళకి, జ్ఞానధనం ఉంది వాళ్ళకి. తక్కువ 4 పీఠాలు అంటే ఏమనుకుంటాను మీరు? చాతురామ్నాయ పీఠాలంటే ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోగలిగే శక్తి వాళ్ళ సామర్థ్యాలు ఉన్నాయి, కానీ లోక కళ్యాణం కోసం మాత్రం ఉపయోగపడతారు వాళ్ళు. అది అటువంటి మహత్తరమైన పీఠాలు అవి. వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా చాలా విచక్షణమైన తత్వం అని చెప్తాను నేను. ఆ విషయం గమనించుకుంటే మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.